హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. చాలా బాగున్నానని చెప్తున్నాను కానీ హెల్త్ బాగాలేదు. కోల్డ్, ఫీవర్, కొద్దిగా థ్రోట్ పెయిన్ ఉంది. ఇంకే చాలా రోజులు వీడియోస్ కూడా చాలా డేస్ అయిపోయింది సరిగ్గా చేయక. అందుకనేసి ఈరోజు వీడియో చేద్దామని చెప్పి ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేసినాం. ఇప్పుడే లైట్స్ వేసేసి కిటికీ చేసినాం. ఎన్ని లైట్స్ సో వెహికల్ సౌండ్స్ వస్తుంది ఇక్కడ ఏదైనా రోడ్డు కాబట్టి ఇగ్నోర్ చేయండి. ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను. ఉప్మా ప్రిపేర్ చేసుకుందామని. దానికోసం టొమాటోస్, ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా రవ్వ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు తర్వాత పెట్టుకోవాలి. చూడండి, వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత గింజలు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా మీరు అనుకోవచ్చు, హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు చేయాలి బ్రేక్ఫాస్ట్ అది. డైలీ మా హస్బెండ్ ఏదో చెప్తూనే ఉంటారు, ఇంత కష్టపడడం అవసరమా, ఎందుకు హెల్త్ బాగాలేనప్పుడు అని. ఇంకా మనం బయట తినేదానికి ఇంట్లో తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అందుకనేసి ఇంకా ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఒకేసారి వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే కొద్దిగా టమాటాస్ ఎక్కువ యాడ్ చేస్తాను, బాగుంటుంది. ఇంకా ఆ టమాటోస్ వేయడం వల్ల కొద్దిగా పులుపు కూడా యాడ్ అవుతుంది కాబట్టి తినేదానికి బాగుంటుంది. నేను కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసి చేసుకున్నాను. ఇంకా మనకి థ్రోట్ పెయిన్ ఉంది కదా, ఇంకా మింగడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా నేను ఇంకా పెట్టేసుకొని బాబుకి పెట్టేస్తూ ఒకేసారి ఇంకా నేను కూడా తినేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ బ్రష్ చేయలేదు, ఏదో వర్క్ ఉందని బయటికి వెళ్ళి వచ్చారు. అందుకనేసి మేమిద్దరం ఇంకా బాగాలేదు కదా టాబ్లెట్స్ వేసుకుందాం అని చెప్పి ఇంకా తినేస్తున్నాను. ఇంకా తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి ఇంకా గిన్నెలు అయి ఉంటే వాష్ చేసుకొని ముందుగా రైస్ పెట్టేసుకున్నాను. రైస్ వాష్ చేసుకొని మొత్తము ఇంకా పెట్టేసుకున్నాను. వన్ సైడ్ ఏంటంటే దోశ కోసము బియ్యం అయి నానబెట్టాను. ఇంకా మా హస్బెండ్కి, నాకు, ఇంకా మా అవ్వ వచ్చింటే అవ్వ కోసం కూడా కాఫీ పెట్టాను. ఇందులోకి ఇంకా కొద్దిగా పాలు కింద పడినాయి, వేసేటప్పుడు ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను, అదే చూపిస్తున్నాను. ఇంకా ఆ రోజు కర్రీస్ ఏం చేయలేదు, నేను అసలు వంట ఏం చేయలేదు. మా హస్బెండ్ బయట నుంచి తెస్తాను, రైస్ ఒక్కటి చేసేయి అని చెప్పారు. ఇంకా ఆ రోజు మార్నింగ్ మా ఫ్రెండ్ వచ్చింది మా ఇంటికి. ఇంకా ఆ రోజు నేను వీడియో ఏం తీయలేదు. ఇంకా తను వచ్చినప్పుడు ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇద్దరము, కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా లేడీస్ కలిస్తే తెలిసిందే కదా, మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ ఈ వీడియో తీసాడనమాట. వీడియో తీసుకోలేదా అంటే చెప్తే తీయలేదంటే అప్పుడు తీశారు మా హస్బెండ్ తినేటప్పుడు. ఇంకా ఇద్దరికి పిల్లలకి తినిపించుకుంటూ ఇంకా మేము తినేస్తున్నాము. చిన్న ఇంకా ఆ రోజు ఇంకా ఈవినింగ్ మా ఫ్రెండ్ పార్క్ వెళ్దాం రా అంటే ఇంకా నేను మా ఫ్రెండ్ ఇంకా రెడీ అయ్యి వస్తున్నాము. ఇంకా మా బాబు, చిన్న బాబు ఏంటంటే నేను డ్రెస్సెస్ తీస్తుంటే నా ప్యాంట్ అది లాగుతున్నాడు, పిలుస్తున్నాడు, అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా రెడీ అయ్యి ఇంకా పార్క్ వచ్చాము పిల్లల్ని తీసుకొని. ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇంకొక మా ఫ్రెండ్ వచ్చిందనమాట, తను చిన్న బాబుని ఎత్తుకొని ఉంది. ఇంకా మా గగన్, ఇంకా దిశాన్ ఇంకా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా పార్క్ లో. ఇంకా కొద్దిసేపు ఒక 1/2 అవర్ 1 అవర్ ఉండి వచ్చేసాము. చిన్నడు చిన్నడు ఇంకా మా ఫ్రెండ్ వెళ్ళి ఇంకా గోబీ, ఇంక 2 ప్లేట్స్ నాకు మసాలా పానీపూరి మసాలా తెచ్చింది. మా గగన్ అయితే గోబీ అంటే ఇట్లాంటి ఎంత కారం ఉన్నా తింటాడు, అన్నం అట్లాంటివి తినమంటే కారం అంటాడు. ఇంకా పిల్లలంతా ఇంతే కదా. ఇంకా తినేసి ఇంకా మేము ఇంటికి వచ్చాము.
నేను మా హస్బెండ్ కలిసి ఈ టైంలో చికెన్ బిర్యానీ తింటున్నాం ఆకలి వేస్తూ ఉంటే, అండ్ లూడో గేమ్ ఆడుతున్నాం వన్ సైడ్. నేను సో ఇది ఈవినింగ్ కంటిన్యూ చేస్తున్నాను వీడియో. ఇప్పుడే మా హస్బెండ్ కాఫీ ఇచ్చారు, కాఫీ తాగాను. ఇంకా బాబు పడుకోనున్నాడు, పడుకోబెట్టాను. ఇంకా మా హస్బెండ్ హాట్ వాటర్ పెట్టాడు ఆవిరి పెట్టుకోమని చెప్పి, అందుకే ఇప్పుడు ఆవిరి పెట్టుకుంటున్నాను. విక్స్కి పుల్ల అయ్యవా, సో పుల్ల లేదని చెప్పి ఇట్లా హియర్ బడ్స్ పెట్టి తీస్తున్నాను. ఇది వెళ్తా. పెట్టేసుకున్నాను. చూడండి ఎంత వచ్చేసిందో. చాలా హెడేక్గా ఉంది, కోల్డ్ ఫుల్ ఇక్కడి నుంచి అంతా పెయిన్ వస్తుంది. ఇది 2 days కంటిన్యూషన్ బ్లాగ్ అన్నమాట. ఇంకా వేరేది పెట్టేసుకొని ఇంకా లైట్గా కాఫీ తాగేసి ఇంకా ఇట్లా బయటకు వచ్చాము. వెదర్ బాగుంటే కొద్దిగా హెడేక్ తగ్గుతుందని. తమ్ముడు పెద్ద అయినాక ఇంకో బేబీని కొనుక్కుందాం. సరే, నీకు గర్ల్ కావాలా బాయ్ కావాలా? బాయ్. మళ్ళీ బాయ్ కావాలా? మళ్ళీ బాయ్ కావాలి. అవునా, బాయ్ అంటే బేబీ లాగా ఉంటారు, గర్ల్ లాగా ఉంటే ఆ అట్టి పండ్లన్నీ తినేస్తారు. గర్ల్ అట్టి పండ్లు అంటే నువ్వు తినవు పాపం. నేను కూడా తింటానే. మళ్ళీ కావాలా వద్దా గర్ల్? గొల్లు బాయ్ కావాలి నాకు. బాయ్ ఇల్లే తమ్ముడు బాయ్ కదా. తమ్ముడు ఇంత బాయ్. సరే, నీకు మళ్ళా బాయ్ కావాలా మళ్ళా గర్ల్ కావాలా? గల్లు బాయ్ కాబట్టి బేబీ కాదు నాన్న, బేబీ సరేలే. బేబీనే గర్ల్ బాయ్ ఉంటారు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు బేబీ బాయ్, తమ్ముడు బేబీ బాయ్, మళ్ళా బేబీ గర్ల్ కావాలా బాయ్ కావాలా అంటారు. చిన్నగా ఉన్నప్పుడు నేను చెప్పేది నువ్వు ఆలోచించండి. ఏం చేస్తాను నువ్వు? ఏం చేస్తానో చూస్తా. ఆలోచిస్తున్నావు? అవునా, గమ్మన్నది తాగుతుంది. వచ్చింది నేను స్టూడెంట్స్ ప్రిన్స్ కలిసి బాయ్స్ చేయలే. ఇంకో బేబీ చాలా మెడ తలనొప్పి వస్తుంది ఇంకా ఆలోచించడం. ఒక బేబీ వస్తుంది రేపు. నేను అడిగేది అది కాదు, గర్ల్ కావాలా బాయ్ కావాలా? ఒకసారి ఆలోచించి చెప్తా. గర్ల్ బాయ్ సరే, ఎవరు వద్దు, తమ్ముడు ఒకటి చాలే. ఉందని నేను చెప్పేది నువ్వు ఆలోచనలు వచ్చింది. ఏంటి గల్లు పోసరేలే. ఇప్పుడు బేబీ వాళ్ళందరూ రావాలి నాకు. ఇప్పుడు ఇస్తారు, ఎంత సంతోషపడతారో, అయిపోయి నవ్వుతారు. అంటే సర్లే, తమ్ముడు చాలు. ఉందని నేను చెప్పండి. బండిస్తాను. గల్లు బాయ్ సరేలే. బేబీ అందరూ నాకంతే ఇస్తారు. ఇప్పుడు అదే కొడతా.
ఆడుకుంటా వాళ్ళతో, బొమ్మలు ఇస్తా ఇస్తా. చూసారు కదా మా దీపు మాటలు ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో. ఇంకొక బేబీ కావాలంట. ఓకే, ఇంకా అది పక్కన పెట్టేస్తే ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కింద నా ఛానల్ని చూస్తున్నట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తున్న ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.